హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మేము దర్శనానికి వెళ్ళడానికి ముందు రోజు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, అందరు చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. అంతవరకు మాకు జనరల్గా తెలిసిందే, కానీ ఆ తర్వాత నుంచి మాకు దర్శనానికి ఎటువైపు వెళ్ళాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఆ రూట్ ఏంటి అవేం మాకు తెలియదు. ఇంకా రూమ్లో ఉండి ఏం చేస్తాము, అందులోని మేమిద్దరమే అయ్యేసరికి సరే చూద్దాం కదా, అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటో తెలుస్తుందిలే అని చెప్పి అలాగా వాళ్ళని అడుగుతూ అక్కడ రూట్ మ్యాప్ చూసుకుంటూ అలా వచ్చాము. మాకు కూడా షాపింగ్ చేసినట్టుండిద్దిలే అనుకుంటూ వచ్చాము. వస్తున్న కొద్దీ కొంచెం రూట్ అనేది తెలిసింది. ఇక్కడ తలనీలాలు అర్పించేది అక్కడికొచ్చిన తర్వాత ఆహా! ఓకే. ఇది కదా అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. నేనెప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు ఓకే. ఇక్కడికొచ్చినట్టున్నాము, ఇక్కడ చూసినట్టున్నాం గదా అని చెప్పి ఏవో చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి ఈ 4 మడుల వీధుల్లోకి ఇక్కడ అసలు చెప్పులేసుకొని అస్సలు తిరగకూడదంట. అందుకని చెప్పి నేను బయటే చెప్పులు అట్లా విడిచిపెట్టెళ్ళాను. నా చెప్పులు కూడా పోయాయి. తర్వాత ఇక్కడే 4 మడుల వీధుల్లోనే శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందోనండి. 3 స్టేర్స్ ఏమో ఉన్నాయి. కంటిన్యూగా ఎంతమందొచ్చినా ఫుడ్ పెడుతూనే ఉన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఫైనల్‌గా మేము వైకుంఠ ఏకాదశి అప్పుడు వెళ్ళాం గదా, ఆ దర్శనంకెళ్ళే క్యూ దర్శనానికి ఎదురులోనే సర్వదర్శనం కూడా కనిపించింది. ఓకే. రూట్ తెలిసింది కదా అని చెప్పి ఇంక అక్కడ మ్యూజియం అవి ఇవి ఉంటే ఇంక అవి చూసుకుంటూ వచ్చాము. కానీ తిరిగే కొద్దీ చాలా ప్లేసెస్ ఉన్నాయండి తిరుపతిలో.